ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ధోరణి సరిగ్గా లేదని కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొలిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కొర్రపాటు రోడ్లో ఉన్న కొండ్రెడ్డి ఆయిల్ మిల్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టి పార్టీ ఫిరాయింపుకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కొత్తపల్లి పంచాయతీలోని పలువురు వార్డు సభ్యులను ఎమ్మెల్యే హోదాలో కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా అని తెలిపారు. ప్రొద్దుటూరు వైసీపీ టికెట్ ఎవరికి కేటాయించలేదని, ఒకవేళ రాచమల్లు కేటాయిస్తే ఓటమి తప్పదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ను నాతో పాటు ఇర్ఫాన్, రమేష్ యాదవ్, మురళీధర్ రెడ్లు కూడా ఆశిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్, బెల్లాల భాస్కర్, చిలకల కృష్ణారెడ్డి, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా కానీ అటు తెలుగుదేశం వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అది తప్పే, కొనకూడదు. కానీ నువ్వు తప్పు చేసినావు. ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు నువ్వు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు. ఇప్పుడు ఈ మీడియా ద్వారా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు తెలుసు, అరే ఇట్లా కొన్నాడు అని. అదే మీడియా లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ నా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలకు అందరికీ తెలుసు ఈయన ఇబ్బంది పెట్టేది. నువ్వు చేస్తే శృంగారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది ఏంది? ఇది ఎవడు చేసినా కూడా తప్పేది. మేమైతే ఖండిస్తున్నాం చేయకూడదని. నువ్వు తప్పు చేసినావు. తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకునేందుకు నువ్వు నిన్న వార్డు కౌన్సిలర్లను అందరినీ పెట్టి, ఏ రోజైనా కానీ కౌన్సిలర్లను నువ్వు సక్రంగా చూసావా? చూడలే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి నీ టికెట్ కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రొద్దుటూరు గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు. ఇక్కడ టికెట్ ఇస్తే, ప్రస్తుతం ఉన్న ఆయనకి ఇస్తే కనుక ఏమవుతుంది, ప్రజల్లో ఎవరు మమేకమై ఉన్నారు, ప్రజలకు మద్దతు ఎవరు ఉంది, ప్రజలే కదా ఎన్నుకుండేది. ఆ ప్రజలు మా వైపు స్పష్టంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్వే చేయించండి, మంచి సర్వే చేయించండి. ఎక్కడైనా కానీ, ఏ టీ బంకుల్లో కానీ, ఏ రాజకీయ రూముల్లో కానీ ప్రజలు మార్పు కోరుతున్నారు. ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ టికెట్ మార్పు కోరుతున్నారు. మార్పు కోరుతున్నారు కనుక మార్చకుంటే ఇక్కడ నేను వైఎస్ఆర్ కుటుంబానికి అమితంగా ప్రేమించేవాని కనుక ఇక్కడ సీటు కోల్పోవాల్సింది వస్తుంది. ఏ వర్గమైనా కానీ, ఏ కులస్తులైనా కానీ ఇతను మారుస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నారే కానీ, నాకు టికెట్ నాకు అధిష్టానం ఇచ్చింది, నేను ప్రచారం చేస్తాను అని అన్నారు. ఏ అధిష్టానం ఏమైనా ఇస్తే మాకు చెప్పదా? మేము నీకంటే ముందు నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం. జగన్ సార్ పార్టీ పెట్టక ముందు నుంచి మేము ఉన్నాం. ఎన్ని అవమానాలు పడినా కూడా, ఎంత ఇబ్బందులు పడినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా మేము ఓర్చుకొనే ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే మాకు ఎన్నలేని అభిమానం. మా అన్న ఎంతో గొప్పవాడు. 12 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాడు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో. ఎన్నో వేల కుటుంబాలకు తాలిబొట్లు ఇచ్చినటువంటి మా అన్న దేవుని చూసుకుంటారు ఈ రోజు గుడుగా. అట్లాంటి ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించినాం. ప్రాణాలు ఇచ్చినా కూడా ఏ రోజు మేము బాధపడలేదు. వైఎస్ఆర్ కుటుంబం కోసం మళ్ళీ ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ ఉండే వాళ్ళ ఒపీనియన్ ఏమంటే, అందరు ప్రజాభిప్రాయం ఎలా ఉందంటే, బజార్ లేకపోయినా, బస్ స్టాండ్ లేకపోయినా, బట్టల షాపులు అడిగినా, బంగారు అంగళ్ళలో అడిగినా, ఎనీ ప్లేస్లో ఎక్కడ టీ అంగళ్ళు అడుగు, ఎవరినైనా అడుగు, ప్రజలను ఎక్కడ 10 మంది గుంపుంటే అడిగితే వాళ్ళంతా మార్పు కోరుకుంటున్నారు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి వద్దని కోరుకుంటున్నారు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళ పార్టీ ఒక సీటు పోయినా కూడా ముఖ్యమంత్రి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక సీటు పోయినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులుగా, అంటే అన్నగారు చెప్పినట్టు పులివెందుల తర్వాత పొద్దుటూరులో రాజశేఖర రెడ్డికి ఎక్కువగా అభిమానం ఉంది, అభిమానులు ఉండారు, ఆయన కుటుంబాన్ని ఫాలో అవుతున్నారు, ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మార్పు కోరుకుంటే, మన జగన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలంటే ఖచ్చితంగా మన మార్పు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది వినకపోతే తర్వాత మన సోదరులందరూ మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రచారం చేయడమా, దాన్ని ఏమనేది పార్టీ నుంచి పిలుపు వస్తుందా, దాని తర్వాత మా పార్టీ అధినాయకులకు కానీ, మా పార్టీ అధిష్టానాన్ని కానీ మేము తెలియజేసేది ఏంటంటే, సర్వేలు చేయించండి. ఒక్కటి కాదు, 4 టీంలతో కానీ 5 టీంలతో కానీ ఒక మంచి సర్వేలు చేయించండి. మీకు ఆ సర్వేల్లో ఏ అభ్యర్థి అయితే
గెలుపొందగలుగుతారో, గెలుస్తారనే భావన మీకు నమ్మకం కలిగితే వాళ్ళకే ఇవ్వండి. అంతేగాని ఇలాగా ఏకపక్షంగా సీట్లు ఇవ్వడం కానీ ఏదన్నా రేపటి రోజు మనకు ఎదురుగాలు వస్తే ఎలా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రొద్దుటూరులో 60,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దాదాపుగా 70-80 ఓట్లు బీసీలకు ఉన్నాయి. ఇది మైనారిటీ వైనాట్ బీసీ ప్రొద్దుటూరులో ఎందుకు రాకూడదు? అందుకనే ఇది మేము తెలియజేసేది ఏంటంటే బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి